కాంగ్రెస్ నేతలు సీట్లు కాపాడుకోవడానికి దీపాదాస్ మున్షికి బెంచ్ కార్ ఇచ్చారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ఇందుకు సంబంధించి తన దగ్గర ఆధారాలున్నాయన్నారు. అయితే ఈ అంశంపై ఘాటుగా స్పందించారు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి. కాంగ్రెస్ సంస్కృతి బ్రీఫ్ కేసులు, సూట్ కేసులు, ల్యాండ్ ట్రాన్స్ఫర్లు, తర్వాత కార్లు, తర్వాత అక్కడి నుంచి సర్కారులో పనులు చేసుకోవటం అనేది కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో అలవాటు అన్నటువంటి విషయం భారతదేశ రాజకీయాలు చూసిన తర్వాత, ఒక్కొక్క రాష్ట్రాల యొక్క పరిపాలన చూసినటువంటి తర్వాత అందరికీ ప్రజానికంగా అర్థమైనటువంటి ఒక వ్యవహారం అని చెప్పని నేను పేర్కొంటున్నా. ఇట్లా కాంగ్రెస్ సంస్కృతిలో అంతర్భాగంగానే సాగినటువంటి వ్యవహారం ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను. ఇచ్చిన వాళ్ళన్నా మాట్లాడాలి, తీసుకున్న వాళ్ళన్నా మాట్లాడాలి. అప్పుడే నేను సమాధానం చెప్తా, ఆధారాలు చూపిస్తానని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఏమండి, ఇప్పుడు బెంచ్ కార్ ఆమెకి ఇవ్వలేదు నాకు తెలుసు. వీఆర్ గోయింగ్ టు సూ దిస్ వెల్. అంత ఎవిడెన్స్ ఉందా? ఇప్పుడు కోర్టులో వేసి ముందు ఆయన కొనివ్వాలి బెంచ్ కార్. అదే పనిష్మెంట్. పిచ్చిగా ఉంటే ఇవ్వను. ఎందుకు సంకం పెట్టుకొని దాచిపెట్టుకున్నాడు? అన్ని ఆధారాలు ఉండే అంత ఎవిడెన్స్ ఉంటే నాన్ సెన్స్. లేడీస్ పైన ఇష్టం వచ్చిన టబాండాలు వేస్తారు. మేమేదో ఏడ్చి కూలిపోయి కుమిలిపోతామని అనుకుంటున్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని సామెత ఉంది. కాబట్టి అనవసరంగా బౌబౌమని చెప్పొద్దని చెప్పండి.